ఫుడ్ బిజినెస్లో 90% పైగానే ఫెయిల్యూర్స్ చూస్తున్నాం, ఎస్పెషల్లీ ఇన్ హైదరాబాద్. రీజన్స్ ఏంటి? సో ఫుడ్ బిజినెస్లో డిఫరెంట్ సెక్టర్స్, డిఫరెంట్ సెగ్మెంట్స్కి డిఫరెంట్ మార్జిన్స్ ఉంటాయి. సో ఆ క్లాసిఫికేషన్ అనేది అర్థం చేసుకోరు. సో పెట్టంగానే ఇట్లా మనకు అన్నిట్లో 50% 60% మార్జిన్ ఉంటుంది అని అనుకుంటారు, విచ్ ఈస్ నాట్ అట్ ఆల్ రైట్. ప్రతి సెక్టర్లో ఫుడ్ బిజినెస్లో కూడా సెక్టర్స్ ఉంటాయి, లైక్ ఫైన్ డైనింగ్, క్విక్ సర్వీస్, ఫాస్ట్ ఫుడ్, బార్ అండ్ రెస్టారెంట్, ఓన్లీ బ్రేక్ఫాస్ట్, నైట్ క్లబ్స్, ఇట్లా డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉంటాయి. అండ్ డిఫరెంట్ సెగ్మెంట్స్కి డిఫరెంట్ డైనమిక్స్ ఉంటాయి. అవి ఏవి అర్థం చేసుకోకుండా మనం చాలా మంది ఊరికే ఎట్లా చేస్తారంటే ప్రాపర్ రీసెర్చ్ చేయరు. అసలు ఏం తీసుకురావాలి, అసలు ఎందుకు. ఇప్పుడు ఒకటి ఏదైనా ఒక బ్రాండ్, నేను పంచకట్టు దోశ పెట్టాలనుకున్నప్పుడు నేను ఒక 1.5 year గ్రౌండ్ వర్క్ చేసిన. ఎందుకు కస్టమర్ మన దగ్గరకు వచ్చి తినాలి, ఫస్ట్ క్వశ్చన్. దానికి నాకు ఆన్సర్ దొరికేంత వరకు నేను వెతుకుతానే పోయాను. వాట్ డిడ్ యు గెట్ ఆన్సర్ ఏంటి? మా నెయ్యికారం దోశలు, మా చెనిక్కాయ చట్నీ ఈజ్ ద కిల్లర్. టేస్ట్ అనుకోండి, ఆ టేస్ట్, క్వాలిటీ అండ్ టేస్ట్, ఆ రెండు కాంబినేషను నాకు ఎక్కడ దొరకలా. ఇప్పుడు నాలాగనే అందరూ కూడా లైవ్లీహుడ్ కోసమో, జాబ్ పర్పస్, ఇంకోటో బెటర్ లైఫ్ కోసమో హైదరాబాద్ వచ్చి ఉంటారు. ఈ బిజీ లైఫ్లో వీఆర్ మిస్సింగ్ ఫుడ్. అండ్ మన కోర్ ఏదైతే మనం చిన్నప్పటి నుంచి తిన్న ఫుడ్ ఏదైతే ఉందో అది డెఫినెట్లీ మిస్సింగ్ ఫీలింగ్ ఉంది. సో నాలాగనే చాలా మందికి ఉంటుంది. సో దే స్కోప్ కనపడింది నాకు. సో అట్లా మనం స్టార్ట్ చేసాం.